2025లో అప్పుడే 3 నెలలు గడిచిపోయాయి. టాలీవుడ్ లో గడిచిన జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో సుమారుగా 60 సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొన్ని స్ట్రైట్ తెలుగు సినిమాలు అయితే మరికొన్ని డబ్బింగ్ సినిమాలున్నాయి. అందులో జనాలకు తెలిసిన సినిమాలను వేళ్ల మీద లెక్కెట్టొచ్చు. మిగతావన్నీ అసలు ఎప్పుడు వచ్చాయో తెలియని చిన్న చితక సినిమాలే. వాటిల్లోనూ ఎక్కడో 2-3 అనామక థియేటర్లలో రిలీజ్ అయిన ఊరు పేరు లేని చిన్న సినిమాలు ఉన్నాయి. అయితే పేరుకి 60 సినిమాలు విడుదలయ్యాయి. కానీ హిట్టు కొట్టి నిర్మాతలకు లాభాలు తెచ్చిన సినిమాలు ఓ అరడజన్ మాత్రమే ఉన్నాయి. జనవరిలో వచ్చిన సినిమాల్లో సంక్రాంతికి వస్తున్నాం సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సాధించింది. వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఈ సినిమా వచ్చింది. పొంగల్ ఫెస్టివల్ సీజన్ లో ప్యూర్ డామినేషన్ చూపించింది. ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అదే టైంలో రిలీజ్ అయిన రామ్ చరణ్ శంకర్ లా గేమ్ చేంజర్ మూవీ డిజాస్టర్ గా మారింది. రెండు దిల్ రాజు బ్యానర్ లోనే రూపొందించిన సినిమాలు కావడంతో లాభాలు బ్యాలెన్స్ అయ్యాయి. ఇక వీటితో పాటుగా థియేటర్ లోకి వచ్చిన నందమూరి బాలకృష్ణ బాబీలా కాంబినేషన్ లో రూపొందిన డాకు మహారాజ్ మూవీ ఒకే అనిపించుకుని 100 కోట్ల క్లబ్ లోకి చేరింది. ఫిబ్రవరి నెలలో తాండేల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా చందు మొండెటి డైరెక్షన్ లో వచ్చింది. అల్లు అరవింద్ సమర్పించిన ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రైస్ సీజన్ లో రిలీజ్ ఫస్ట్ డే హెచ్డీ ప్రింట్ లీక్ అయినా కూడా ఈ రేంజ్ లో వసూలు అందుకోవడం అనేది విశేషమనే చెప్పాలి. ఇక ఇదే నెలలో వచ్చిన పట్టుదల, లైలా, బ్రహ్మ ఆనందం, బాపు, రామరాగం, మజాకా, శబ్దం సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం ప్రభావం చూపించలేకపోయాయి. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూవీ మాత్రం ఉన్నంతలో బాగానే వసూలు సాధించింది. మార్చి నెలలో రిలీజ్ అయిన సినిమాల్లో కోటి ఘన విజయం సొంతం చేసుకుంది. హీరో నాని సమర్పణలో వచ్చిన ఈ సినిమా కోట్లకు పైగానే కలెక్షన్స్ అందుకుంది. లేటెస్ట్ గా ఉగాది, రంజాన్ స్పెషల్ గా థియేటర్లలో రిలీజ్ అయిన మ్యాట్స్పర్ సినిమా ఊహించని నంబర్ రాబడుతోంది. 3 రోజుల్లోనే 55 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్లుగా సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. దీంతో పాటుగా రిలీజ్ అయిన నితిన్ రాబిన్ హుడ్ సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితే సెకండ్ డే కంటే థర్డ్ డే కలెక్షన్స్ ఎక్కువగా ఉన్నట్లు నిర్మాతలు చెబుతున్నారు. అలానే మోహన్ లాల్, పృథ్వీరాజ్, సుకుమార్ కాంబోలో వచ్చిన L2 ఎంపురన్, విక్రమ్ వీరధీర శూర సినిమాలకి మంచి టాక్ వచ్చింది కానీ వసూలు రాలేదు. ఇక ఈ నెలలో వచ్చిన దిల్ రుబా నిరాశపరిచింది. హిందీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన డబ్బింగ్ మూవీ చావా కూడా తెలుగులో పర్వాలేదనిపించుకుంది. ఇక గత 3 నెలల్లో రిలీజ్ అయిన సినిమాల లిస్ట్ చూసుకుంటే హిట్లు కంటే ఫ్లాప్ల డిజాస్టర్లే ఎక్కువగా ఉన్నాయి. సంక్రాంతికి వస్తున్న డాకు మహారాజ్, తాండేల్, కోర్టు, మ్యాడ్ స్క్వేర్ వంటి తెలుగు సినిమాలలో పాటుగా డ్రాగన్, చావా లాంటి డబ్బింగ్ మూవీస్ నిర్మాతలకు, బయర్లకు లాభాలు తెచ్చిపెట్టాయి. మరో రాబోయే రోజుల్లో టాలీవుడ్ లో హిట్ సినిమా పర్సెంటేజ్ పెరుగుతుందో లేదో చూడాలి.